2004 ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన భక్తుల హృదయాలను కదిలించింది. ఆ సంవత్సరంలో ఆలయంలోని ఉత్సవ మూర్తులు దొంగతనం కావడం ఒక తీవ్రమైన సంక్షోభంగా మారింది. ఈ ఘటనతో గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీస్ కేసు నమోదు చేయబడింది. 14 నెలల పాటు గ్రామ ప్రజలు ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా తీవ్రమైన వేదన అనుభవించారు. చివరికి కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో విగ్రహాలు అద్భుతంగా లభించడం జరిగింది. ఈ సంఘటన గ్రామానికి అపారమైన ఆనందం, శాంతి మరియు ఊరటను తీసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత ఆలయ భద్రతను బలోపేతం చేయాలని గ్రామస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గర్భగుడిలోనే ఉత్సవ మూర్తుల రక్షణ కోసం 10 అడుగుల ప్రత్యేకంగా తయారు చేసిన లాకర్ను స్థాపించారు. ఈరోజు కూడా 5 నుంచి 10 మంది గ్రామస్తులు ప్రతిరోజూ ఆలయంలో రాత్రి కాపలా కాస్తున్నారు. ఇది భక్తి, బాధ్యత మరియు నమ్మకానికి నిదర్శనం. చేతులు ముడుచుకున్న వ్యక్తి హిందూ దేవాలయం